నమస్తే సార్. నమస్తే. మీకోసం వెయిట్ చేస్తున్నాను. మీకు నచ్చేటట్టు మీ భార్యకు నచ్చేటట్టు చేసుకుని వచ్చాను సార్. ఈ డైమండ్ని ఢిల్లీ నుంచి తీసుకురావాల్సి వచ్చింది సార్. మీలాంటి వాళ్ళు సాటిస్ఫై అయితేనే మాకు మంచి మంచి ఆర్డర్స్ వస్తాయి సార్. బిజినెస్ పెరుగుతుంది సార్. చాలా కష్టపడి మంచి డిజైన్ ఉంగరం చేంజ్. ఇచ్చిన డబ్బులు సరిపోయినట్టేనా? ఇంకేమైనా ఇవ్వాలా? సరిపోయింది సార్. మిమ్మల్ని ఒక మాట అడగచ్చా సార్? అడగండి. 25 లక్షల డైమండ్ రింగు మీ భార్యకి ఇప్పిస్తున్నారు అంటే ఏదైనా ముఖ్యమైన విశేషమా సార్? అవునండి, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, విశేషం కూడా. తను నాకు వంశోద్ధారకుడిని గిఫ్ట్గా ఇవ్వబోతుంది. అందుకే తనకి ఈ గిఫ్ట్. చాలా సంతోషం సార్. వారు కూడా ఈ గిఫ్ట్ చూసి చాలా సంతోషపడతారు. మీ దంపతులు 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి సార్. ఉంటాను సార్. అలాగే. ఇటు నీకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని టెన్షన్ పడి చేస్తున్నాను. స్త్రీ ఘోష ఈ ఇంటిని పట్టి పీడిస్తుంది. ఎంత వెతికినా ఆ ఇద్దరు ఆడవాళ్ళ అడ్రస్ తెలియడం లేదు. ఈలోగా నా కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా ప్రమాదం జరుగుతుందా? అమ్మా, ఊహిస్తేనే మనసు విలువిల్లాడుతుంది. వెన్నులో వణుకు పుడుతుంది. భయంగా ఉంది. బహుశా వల్ల కడుపులో ఉన్న బిడ్డకు కానీ లేదు డెలివరీ అయ్యాక కానీ వాళ్ళిద్దరి మధ్య తగులు ఏర్పడి ఎలాంటి ప్రమాదాలు తెచ్చిపెడతాయో. అమ్మా, ఈ ఆందోళన నాకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఎవరి వల్ల ఎవరికేం జరిగినా బాధపడాల్సింది నేనే. ఇద్దరు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఏ కంటికి ఇబ్బంది కలిగినా బాధ నాకేగా. కాలం బాగులేదు కాబట్టి జరుగుతున్న వాటిని బట్టి అనాల్సి వస్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదులే. నేను వెళ్ళొస్తాను. మీరేం కంగారు పడకండి, భయపడకండి. సారీ ఆదిత్య గారు, మీకు నిజం తెలిస్తే భయపడతారని అబద్ధం చెప్పి వెళ్లాల్సి వస్తుంది. అంతా మీ పిల్లల భవిష్యత్తు కోసమే, వాళ్ళ సఖ్యతతో ఉండడం కోసమే. సంథింగ్ ఇస్ దేర్. లేకపోతే ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఇదెందుకు ఎవరిని రావద్దని అలా ఒంటరిగా వెళ్తుంది? నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. వచ్చావా? మీరు చెప్పిన ప్రకారం ఉపవాసంతోనే వచ్చాను. నిష్ఠగా హోమం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి హోమం ముందు కూర్చున్నాక ఎన్ని అనర్థాలొచ్చినా పీటల మేయించి లేవటం కుదరదు. ఏదో స్వామీజీ ఆశ్రమంలా ఉందే. రామ్మా, కూర్చో.
ఓహో, అంటే ఆ ఇద్దరి ఆడవాళ్ళ అడ్రస్ కోసం హోమం చేస్తుందా? హ్మ్. చెయ్యి చెయ్యి, వాళ్ళ జాడ నీకు తెలిస్తే నాకు తెలిసినట్టే కదా. ఒకసారి మోసం చేశారు, ఈసారి ఏం చేస్తారో చూస్తా. అమ్మా, నీ మనసులో వీరభద్రస్వామిని స్మరించుకుని నీ కోరిక చెప్పుకుని హోమగుండంలో అగ్నిహోత్రం వెలిగించు. శరభ శరభ. అమ్మా, ఆ ఆజ్యం హోమములో వేస్తూ మదిలో మహేశ్వర్ని తలుచుకో. ధ్యాస మరల్చొద్దు. బావకు అబద్ధం చెప్పి ఇక్కడ నీ పిల్లల భవిష్యత్తు కోసం, ఆ ఆడవాళ్ల ఆచూకీ కోసం హోమం చేస్తున్నావా? హోమం. నీ అబద్ధాల్ని తారుదోవ పట్టించి బావకెక్కించి చెప్పి తీసుకొచ్చి బావ చేతే ఆ హోమంలో నీళ్లు పోయిస్తాను. అబద్ధాన్ని హైలైట్ చేయాలి, బావకి బాగా కోపం వచ్చేలా చేయాలి. సంజయ్షి వినకుండా చేస్తాను. రహస్యం మాత్రం నేను విని వాడుకుంటాను. ఇదిగో ఆకాషు, బండి లోపలికి పోదయ్యా, నడుచుకుంటూ పోవాల్సిందే. సత్యనారాయణ రాజు గారు, మనం ఇప్పుడు రోడ్లన్నీ తిరిగాం కదా, ఆ, ఇప్పుడు సెర్చ్ చేయాల్సింది ఇల్లు ఇల్లు గడప గడప తిరగాల్సిందే. అబ్బో. హ, సరే పద. పదండి. ఏంటి చూస్తున్నావు? ఇటు పద. ఉన్నారేమో చూస్తున్నాను సార్. సార్ నమస్కారం సార్. నమస్తే. ఓ 15 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో సరోజినీదేవి గారు అని పద్మనాభస్వామి ఆలయంలో నృత్యం చేస్తూ ఉండేది. ఆవిడకి ఒక కూతురు కూడా ఉండేది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటున్నారు మీకేమైనా తెలుసా సార్? ఆలయంలో డాన్స్ చేస్తారా? తెలీదండి. నాకు తెలిసినంత వరకు ఈ 10 ఏళ్లలో అక్కడ ఎవ్వరు డాన్స్ చేయలేదండి. అతను చెప్పేది 15 ఏళ్ల క్రితం మాటండి. ఆ? అసలు అప్పుడు ఈ ప్రాంతంలోనే లేను నేను. సరేలే, మంచిది, దయచేయండి దయచేయండి. దా. పదండి పదండి. బా. అబ్బా అబ్బా.